నమస్కారం. మరి గత ప్రభుత్వంలో దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పేసి కేసీఆర్ గారు మా యొక్క గూడెం గ్రామము బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లా ఇది ఒక మాది చిన్న గ్రామము. మేమందరం కూడా దళితులమే. ఈ రోజున ఇక్కడ మరి బెజ్జంకి మండల పరిధిలోని మన ఎంఆర్ఓ గారి ఆఫీసు నందు ఒక నిరసన దీక్షగా మేము కూర్చొని ఈ రోజున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో మరి మాంకాల శ్రీనివాస్ మా సహోదరుడు చనిపోయింది ప్రపంచమంతా తెలుసు. ఎందుకంటే దళితులకు 3 ఎకరాల భూమి అనే స్కీమ్ పైన మా గూడెం గ్రామంలో ఒక 63 ఎకరాల భూమిని ప్రభుత్వం అనేది కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని పంచే విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. దాని విషయంలో గ్రామసభ పెట్టకుండా, అలాగే గ్రామసభ పెట్టి దాన్ని చేయాలి. పక్కపున్న విలేజ్లో చూసుకుంటే ఒక పద్ధతిన జరిగింది, మా ఊళ్ళో చూసుకుంటే ఒక పద్ధతిన జరిగింది. గ్రామసభ అనేది నిర్వహించకుండా, అర్హులైన వారిని ఎంపిక చేయకుండా ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరిగింది. తర్వాత మా శ్రీనివాసు అదే మనస్తాపంతో నేను అర్హుడిని, నాకు భూమి రాలేదు అని చెప్పేసి అదే మనస్తాపంతో శ్రీనివాసు చనిపోయింది అందరికీ తెలిసిన విషయమే. ఆ శ్రీనివాస్తో పాటు మేమందరం కూడా 2017లో అప్పుడు మరి మేమందరం కూడా తిరిగి ప్రతి ఆఫీస్కు తిరిగి మాకు అన్యాయం జరుగుతుందని తిరిగి మేమందరం కూడా అన్ని ఆర్టీలు పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా మరి ప్రభుత్వ అధికారులు అది ఏ విధంగా జరగాలో దాన్ని ఒక క్రమ పద్ధతిగా జరపకుండా మరి అవి ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది. ఒక 34 మందిని ఎంపిక చేసి మరి వారికి పట్టాలు ఇచ్చే ప్రయత్నము ఈ గడిచినటువంటి ఎన్నికల సమయం తర్వాత మరి పట్టాలు ఇచ్చే ప్రయత్నం, ఆన్లైన్లో ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆ పద్ధతి అనేది ఆ 34 మంది ఎంపిక అనేది సరైనది కాదు. అలాగే మేము కూడా అర్హులమే, మేము కూడా దళితులమే. మాకు కూడా కొద్ది గొప్ప 10 గుంటలు 20 గుంటలు ఉన్న వాళ్ళమే ఉన్నాము. ఆ 34 మందిని ఎంపిక చేశారు, అది సరైన పద్ధతి కాదు. మాకు కూడా మరి భూమి అనేది పంచాలని ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతము ఆ ఆన్లైన్ ప్రక్రియ అనేది ఆఫ్ చేసేసి మరలా కొత్తగా దాన్ని రీసర్వే చేసి మా ఊళ్ళో గ్రామసభ పెట్టి అర్హులైన వారికి, నిరుపేదలకు మరి ఒక భూమిని ఇవ్వాలని మరొక ప్రాణం పోయేలాగా దయచేసి అధికారులు చూడొద్దు. అధికారులు ఎంఆర్ఓ కానీ, అలాగే ఎంపీడీఓ గారి, అలాగే కలెక్టర్ గారు అందరికి కూడా మేము అర్జీలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే మరి సోమవారం రోజున కూడా ప్రజావాణిలో కూడా వినతి పత్రాలు అనేది మేము అందరూ చేయడం జరిగింది. మేము తిరిగి విసిగి వేసారి ఉన్నాం. దళితుల పట్ల చిన్న చూపు దయచేసి చూపించద్దు. దళితులను అనగాదొక్కే ప్రయత్నం మాత్రం చేయొద్దు. దయచేసి నేను అందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను. దయచేసి మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ నిరాహార దీక్షలోనే మేము కూర్చుంటామని, మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని మరలా నేను చేతులెచ్చి జోడించి ఈ దళితుల పక్షంగా మేమందరం కూడా కలిసి మేమందరం కూడా కూలి చేసుకుంటే మాది పుట్ట గడిచేటువంటి పరిస్థితి. కూలి చేసుకుంటే బ్రతికేటువంటి వారము. మమ్మల్ని తిప్పించుకొని, మీ ఆఫీసులకు తిప్పించుకొని మమ్మల్ని ఇబ్బంది గురి చేయొద్దు. ఇందులో ఎవరైనా ప్రాణం పోయిందంటే అది కేవలం ప్రభుత్వ అధికారులకు మీదకి మాత్రమే వస్తుంది. దయచేసి మమ్మల్ని అందరూ కూడా మా ఆర్జే విని మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. మా యొక్క మానకొండూరు ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు కూడా మా యందు దయ తెలవాలని, అలాగే పొన్నం ప్రభాకర్ గారు మా యందు దయ తెలవాలని, మరి మాకు ఏ మద్దతు ఎవరు అనేది ఇంతవరకు రాలేదు. ఈరోజు ఉదయం పొద్దున 10 గంటల నుంచి ఈ యొక్క నిరాహార దీక్ష అనేది చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మా యందు దయ తెలిసి అన్ని కుల సంఘాలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా వచ్చి మాకు మద్దతు తెలిపి మాకు న్యాయం చేయాలని మేమందరం కూడా చేతులెత్తి మేమందరం కూడా ఈ మీడియా ద్వారా మరి అధికారులకు తెలియజేసుకుంటూ ఉన్నాం.